ఇదైతే యానిమల్ మూవీ డైలాగ్ ఉంటది. ఇంతకుముందు చేసినా కానీ అప్పుడు ఆ లుక్ అనేది రాలేదు. ఈ వీడియోలో నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే అనిపించింది. కానీ ఒకటైతే చేయండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నచ్చకపోతే నో ప్రాబ్లమ్, నెక్స్ట్ టైం ఇంకా బెటర్‌గా చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. యాటిట్యూడ్ మా వంశంలోనే ఉంది బావ, బ్లడ్లో ఉంది. ఎలా మారుతుంది? చూశారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాను వీలుంటే. చాలా సూపర్ అయితే అనిపించింది నాకు. ముఖ్యంగా మీకు నచ్చితే చాలా హ్యాపీ. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సింది ఒక పీఎన్జీ అయితే కావాలి. అది మనకు 100% యూస్ అవుతుంది. ఇంకోటి అయితే ఇందులో అయితే ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎగ్జాంపుల్‌గా ఈ సాంగ్‌లో చాలా యూజ్ చేసినా కానీ మీకు కరెక్ట్‌గా సెట్ అయ్యే వీడియోని అవుతుంది. ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ అయితే ఇక్కడ లిరికల్ అయితే చూసుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఏదైనా కావచ్చు. ఎగ్జాంపుల్‌గా అల్లు అర్జున్ సార్ ఫోటో కంటే ముందు ఓకే, ఒక ఫోటో తీసుకుంటా. ఈ ఫోటోని 6 అంటే డైలాగ్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి ఫస్ట్ దీని యాంగిల్ చేంజ్ చేద్దాం. రొటేషన్ సైజ్ తక్కువ చేసుకుని ఇక్కడ పెడుతున్నాను. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కంటెస్ట్ అని యాడ్ చేసి స్టాండర్డ్ తోటి యాడ్ చేసి ఇప్పుడు ఈ ఏదైతే బ్రైట్నెస్ ఉందో దాన్ని మీరైతే ప్లస్లో పెట్టుకోండి, లేకపోతే మైనస్లో పెట్టుకోండి. కానీ మైనస్లోనే బాగుంది. ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు డ్రాయింగ్ ఎడ్జ్లోకి వెళ్తే ఇక్కడ మనకు గ్లో అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. దాని అయితే యాడ్ తీసుకురండి. ఓకే, ఇప్పుడు ఈ గ్లో దాన్ని కలర్ చేద్దాం రెడ్గా. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్కి యానిమేషన్ ఒకటి పెడదాం. ఓకే, కింది నుంచి మీరు ఒక వైఫ్ ఎఫెక్ట్ యాడ్ చేసి కొంచెం ఫెదర్ టైప్లో పెట్టండి, ఇంకా బాగా లుక్ అయితే అనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్ మ్యాటర్, ఇక్కడ ఫోటో అయితే ఉంది కదా, ఫోటో తర్వాత గ్రూప్ వస్తుంది. కొన్ని అయితే గ్రూప్ ఆటోమేటిక్గా అయితే ఉన్నాయి. ఎక్కువ కనిపిస్తే అయితే ఏముండదు. గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫోటో అయితే ఒకటి తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఎందుకు అది వేస్ట్ కాబట్టి మీకు అయితే తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ వద్దాం. చూడండి బాగా వచ్చింది. ప్రతి ఒక్క ఫోటోని 1 బై 1 చేంజ్ చేసిన తర్వాత ఈ వీడియో మీరు బెస్ట్ అవుట్పుట్లో ఎక్స్పోర్ట్ చేసుకోండి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా కూడా 1 బై 1 ఫోటో రీప్లేస్ పెట్టి దాని తర్వాత సేవ్ చేసుకోండి.